అందరికీ హ్యాపీ సండే అండి. వెల్కమ్ టు పుష్పం వంటిల్లు. నేను మీ భారతిని. ఈరోజు సండే స్పెషల్గా మేక తలకాయ కూర ప్రిపేర్ చేసే విధానంతో మీ ముందొచ్చాను. మేక తలకాయ కూర అయితే చాలా రుచిగా, జ్యూసీగా, చాలా టేస్టీగా, రుచిగా వచ్చింది. ఇది అందరు తయారు చేసే విధానం కాకుండా మా ఇంట్లో మా అమ్మమ్మ, మా అమ్మమ్మ దగ్గర, మా అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ దగ్గర తయారు చేసే విధానం నేర్చుకున్నారు. అదేవిధంగా మా ఇంట్లో ప్రొసీజర్ అవుతారు. టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంటుందండి. ముందుగా లేత మేక తలకాయని మీరు ప్రిఫర్ చేయండి. చేసి అందులో కాస్త ఉప్పు, కాస్త పసుపు వేసి వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఎనీ నాన్ వెజ్ ఐటమ్ అయినా కానీ మనం బయట నుంచి షాప్ నుంచి తీసుకొచ్చినప్పుడు వీటిని క్లీన్ చేయాలి. దీనివల్ల రెండు ఉపయోగాలు. ఒకటొచ్చి నీసు వాసన అనేది పోతుంది. రెండోది వచ్చి హైజెనిక్గా ఉంటుంది. ఎప్పుడు కూడా మనము నాన్ వెజ్ని పర్చేస్ చేసేటప్పుడు ఒక మంచి షాప్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి అది కూర అనేది రుచికరంగా ఉంటుంది. మనకి తయారు చేసే ప్రాసెస్లో కూడా ఈజీ అవుతుంది. ఆ విధంగా మేము మంచి ఒక మీట్ పర్చేస్ చేసే ఒక గొప్ప షాప్ని మేము కనుక్కున్నాము. వాళ్ళు ఎప్పుడు కొన్ని సంవత్సరాలుగా మేము వాళ్ళ దగ్గర తీసుకున్నామండి. చాలా లేతగా, చాలా ఫ్రెష్గా, చాలా రుచిగా ఉంటుంది. నిజంగా వాళ్ళకి మనం ఒక గ్రాటిట్యూడ్, ఇంత మంచి మాంసాన్ని మనకు అందిస్తున్నందుకు వాళ్ళకి ఒక గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. ఇప్పుడు మీరు కూడా అలాగే సెలెక్ట్ చేసుకోండి మంచి మాంసం ఇచ్చే చోట. ఇందులో ఒక టీ స్పూను పసుపు పొడి, ఒక టీ స్పూను కారపొడి, ఒక టీ స్పూను ధనియాల పొడి అనేది వేసుకోవాలి. అందులో కాస్తంత నూనె అనేది వేసుకోవాలి. ఈ మూడింటిని ఏం చేయాలంటే చేతితో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ ఎనీ నాన్ వెజ్ ఐటెం తెచ్చినప్పుడు ఈ కారపొడులు, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసినప్పుడు చేతితో బాగా మిక్స్ చేసినప్పుడు ముక్కకు కూడా ఆ కారం మసాలా అనేది అందుతుంది. మనకి కూర ఫినిష్ అయిన తర్వాత ప్రతి ఒక్క ముక్కలో కూడా ఈ కూర దినుసులన్నీ కూడా అంటి కూర రుచికరంగా ఉంటుంది. మనం కలపకుండా పైకి అట్లే వదిలేసినామంటే వాటర్ ఉంటుంది, ముక్కపాటికి రెండు డివైడ్ అయిపోయి ఆ రుచి అనేది ఉండదు. కాబట్టి చేతితో బాగా మ్యాగ్నేట్ చేయడం అనేది కూడా కూర బాగా రావడానికి ఒక ముఖ్యమైనది. ఇందులో తగినంత వాటర్ మాత్రమే పోయండి. ముక్క బాగా ఉడికి ఆవిరైపోయి వాటర్ అంతా బయట వచ్చేస్తుంది కాబట్టి తగు మాత్రం పోసుకోవాలి. కుక్కర్ విజిల్ అనేది తర్వాత చెప్తాను. నేను విజిల్ అనేది ఫస్ట్ ఒక బాండెల్ తీసుకొని అందులో కాస్తంత ధనియాలు, మనకు తెలిసిన మసాలా దినుసులు తెలుసు కదండి. 3 యాలకులు, 3 లవంగాలు, చెక్క, పువ్వు, జాజి పువ్వు, తర్వాత మన దగ్గర ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఒక బాండెల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. విజిల్స్ ఇప్పుడు నేను లేత మాంసం అయితే కుక్కర్ విజిల్ అనేది 2 విజిల్స్ అయితే చాలండి. అదే కొంచెం ముదురుగా ఉన్నదంటో 6 విజిల్ తీసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ తగినంత మాత్రంగా పోయాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది. మరీ జ్యూసీ కాకుండా. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఒక కొబ్బరి ముక్కను తీసుకొని అందులో స్టవ్లో బాగా కాల్చుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టినప్పుడు ఆ కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. పెట్టి తగినంత నీళ్ళు మాత్రం పోవాలి. ఎక్కువ నీళ్ళు పోసినప్పుడు నీళ్ళన్నీ బయటకు వచ్చేసే అవకాశం ఉంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో తక్కువ మోతాదుగా పెట్టి చేసుకోవాలి. తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని కాల్చుకున్నారు కదా, అదేవిధంగా పెద్ద సైజు ఆనియన్స్ అయితే 2 తీసుకొని ఇట్లా పొయ్యిలో కాల్చుకోవాలి. అదే చిన్నవి అయితే 3 ఆనియన్స్ ఇట్లా స్టవ్ మీద కాల్చుకోవాలన్నమాట. కాల్చుకొని పక్కన పెట్టుకొని అందులో ఆనియన్స్ కట్ చేసి మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేయించారు కదా, కొంచెం చల్లారిన తర్వాత ఈ కాల్చిన కొబ్బరిని వచ్చి అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఆయిల్ ఒక 5-6 స్పూన్లు అనేది ఆయిల్ తీసుకోవాలి. తీసుకుని అందులో ఒక బిర్యానీ ఆకు, 4 పచ్చిమిరపకాయలు, నిలువుగా కోసిన 4 పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లం పేస్ట్, తర్వాత వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూను వేసుకోవాలి. ఇది బాగా నూనెలో బాగా ఫ్రై చేయాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత మనము కాల్చిన ఆనియన్స్ పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీకి వేసుకొని ఇందులో వేయాలి. ఇక్కడ ఒక చిన్న చిట్కా అండి. మనకి ఎనీ కూర బాగా రుచిగా రావాలంటే
ఆనియన్స్ వేసినప్పుడు ఆనియన్స్ అనేది బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఇందులో నేను ఒక టమోటాను అనేది తీసుకున్నాను. మీకు ఇంకా కూర ఎక్కువ క్వాంటిటీ కావాలంటే 2 టమోటాలు కూడా తీసుకోవచ్చు. మామూలుగా వేరే వాళ్ళైతే టమోటాస్ యూజ్ చేయరు, కానీ టమోటా యూజ్ చేస్తేనే మనకి కారము, పులుపు, స్పైసీగా అన్నీ సమపాలనలో ఉంటాయి. కాబట్టి నేను ఒక పెద్ద టమోటా తీసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి కుక్కర్లో పెట్టుకునింది కదా, ఆ కుక్కర్లో పెట్టుకున్న ఆ తలకాయ కూరని తీసుకొచ్చి మనము ఇందులో బాణంలో వేసేయాలి. వేసిన తర్వాత మళ్ళీ దాంట్లో కాస్తంత పసుపు, కాస్తంత కారపొడి, ఒక 2-3 స్పూన్లు కారపొడి, తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ధనియాలు మసాలాలో వేయించుకున్నాం కాబట్టి ఈ క్వాలిటీ అనేది తగ్గించింది. ఎందుకంటే ఈ తలకాయ కూరలో కారం అనేది కాస్త ఎక్కువ వేస్తేనే దానికి రుచి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మసాలా దినుసులు తర్వాత పైన ఈ కోటింగ్ అంతా వేసిన తర్వాత ఈ మసాలా దినుసులు వేసినప్పుడు మనం ఏం చేయాలంటే అది మాడిపోతుంది. మాడిపోకుండా కాస్తంత వాటర్ వేసి అందులో మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇప్పుడు మనము మసాలాలు కొట్టుకున్నాం కదా, అవంతా కూడా ఇందులో వేసేయాలి. ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేసి మాంసం ముక్క ఫ్రై చేసేటప్పుడు కాస్త వాటర్ వేసుకోండి. ఈ వాటర్ ఇప్పుడు నేను తలకాయ కూర బాయిల్ చేశాను కదా, ఆ వాటర్ ఇందులో వేస్తున్నాను. అలా వేయడం వల్ల మసాలా అడుగున మాడకుండా ఉంటుంది. మరీ ఎక్కువ పోసేకండి, లైట్గా పోయండి. పోసి ఆయిల్లో బాగా డిప్ చేయాలి. డిప్ చేసి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడే మనకి పచ్చి వాసన పోయి మాంసము అన్నీ కూడా మసాలాలు మాంసం అన్నీ కూడా ఫ్రై అయినాయని ఒక సింటమ్స్ అనమాట. ఇప్పుడు నేను కుక్కర్లో తీసుకున్న మాంసాన్ని ఇందులో మసాలా అంతా మిక్స్ చేశాను కదా, ఇప్పుడు నేను ఒక 6 గ్లాసులు వాటర్ అనేది వేసాను అనమాట. ఎందుకంటే తలకాయ మాంసం అనేది గట్టిగా ఉండకూడదు, మనకి చాలా గ్రేవీగా కొంచెం మరీ నీళ్ళుగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం సైజులో ఉండే ఒక గ్రేవీనెస్తో కూడిన కర్రీగా ఉంటేనే మనకి అది టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక 6 గ్లాసులు నీళ్ళు పోసాను, వేసి ఒక మూత అనేది పెట్టేశాను. మీరు మూత పెట్టినా బాయిల్ అవుతుంది, బాగా ఉడుకుతుంది. మూత పెట్టకపోయినా బాయిల్ అవుతుంది, అది మీ ఇష్టము. కాకపోతే ఏ వంట అయినా కానీ మనము మూత పెట్టి చేయడం వల్ల తొందరగా బాయిల్ అవుతుంది, ప్లస్ గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా లేత మాంసాన్ని సెలెక్ట్ చేసుకున్నామని. కుక్కర్లో 2 విజిల్కే అది మెత్తగా అయిపోయింది, మెత్తగా లేతగా ఉంది. నేను ఇట్లా చేతితో పట్టుకుంటే మెత్తగా అనిపించింది, చూసారా? ఆ విధంగా మనము నాన్ వెజ్ని కొనేటప్పుడు కూడా మంచి షాప్ని మనం సెలెక్ట్ చేసుకుంటే 1-2 సార్లు మనకి ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. వాటిని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి రుచికి రుచి, ప్లస్ మంచి తొందరగా కూర అనేది కూడా తయారవుతుంది. ఇప్పుడు చూడండి, బాగా జ్యూసీగా మెత్తగా కుక్ అయిపోయింది. తర్వాత ఫైనల్గా ఏం చేయాలంటే కొత్తిమీరని వేసేసాను. ఈ తలకాయ కూరలో మీరు రాగి సంగటి వేసుకొని తినచ్చు. తర్వాత వేడి అన్నం తినచ్చు. ఆ వేడి అన్నంలోనే సెకండ్ టైం రెండోసారి రసం వేసుకొని, మిరియాల రసం లేదా నార్మల్ రసం వేసుకొని నంచుకొని తింటే నా సామిరంగా రుచే వేరండి. చాలా బాగుంటుంది. నేను ఇంకొకసారి తయారు చేసేటప్పుడు రాగి సంగటితో మళ్ళీ ఇవన్నీ కూడా మీకు స్పెషల్గా నీట్గా ఇంకొంచెం రాగి సంగటితో కలిపిన తలకాయ కూరతో మీ ముందు వస్తాను. ఇప్పుడైతే ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయిందండి. అబ్బా, ఎంత బాగుందంటే వేడిగా జ్యూసీగా అబ్బా, నోరు ఊరిపోయిందండి. అట్లా ముక్క పెట్టుకుంటే చూడండి ఎంత బాగుందో. చాలా గోటు కూడా చాలా రుచిగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.